పార్టీలో పార్లమెంటు లొల్లి మొదలైంది. టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ కంచుకోటలో హస్తం నేతలు టికెట్ దక్కించుకోవాలని అధిష్టానం దగ్గర కుస్తీలు పడుతున్నారు. ఆశావహులు పోటీ పడుతున్నారు. ఖమ్మంలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు 9 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. దీంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేస్తే తప్పక విజయం లభిస్తుందని నేతలు భావిస్తున్నారు. ఖమ్మం, నల్గొండ పార్లమెంటు స్థానాలలో ఒక చోట పోటీకి సోనియా గాంధీ దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో అయితే సోనియా గాంధీ విజయం సునాయాసం అవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఖమ్మంలో విజయం నల్లేరు మీద నడకవుతుందని ఢిల్లీ పెద్దలు ఆలోచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి నాకు 242 ఓట్లు వేసిన ఓటర్లందరికీ కూడా కొంతమంది పార్టీ రహితంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్తో పాటు తెలుగుదేశం పార్టీ ఓటర్తో పాటు ఇతర పార్టీల నుంచి కూడా వారి పార్టీ క్యాంపుల్లో ఉండి కూడా నాకు ఓట్లు వేసినందుకు ప్రతి ఓటర్కి మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీఫామ్ ఇచ్చి నామినేషన్ పెంచిన దగ్గర నుంచి కూడా వెన్నంటుండి ప్రచారంలో పూర్తి టైంను కేటాయించిన సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్ గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ గారికి, జావీద్ గారికి, పోట్నాగేశ్వర గారికి, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గారికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, అదేవిధంగా నాకు పూర్తిగా పార్టీ తరఫున మద్దతు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.